సభకు నమస్సులు. ఈ దేశ చరిత్రలో మన రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రం కోసం నిరాకరణ అనేటువంటి గాంధీజీ తర్వాత మళ్ళీ మనమే ఆ ఉద్యమాన్ని చేపట్టి ఇవాళ మొన్ననే ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ఢిల్లీలో మాట్లాడుతూ స్వామన్న చెప్పినాడు, సకల జనుల సమ్మె ఎక్కడి నుంచి వచ్చింది ఈ వర్డ్ అనేటువంటిది చెప్తూ ఆయన వారేదో రష్యా విప్లవం సంబంధించినటువంటి బుక్ చదువుతున్నప్పుడు రష్యాలో జరిగినటువంటి పీపుల్ స్ట్రైక్ ఒకే ఒక్కసారి ప్రపంచంలో జరిగిందనే విషయమే స్వామన్న స్వయంగా చెప్పినారు, వారు చదివిన విషయం. దాని తర్వాత మళ్ళీ ప్రపంచంలో పీపుల్ స్ట్రైక్ సకల జనుల సమ్మె పేరుతోటి ఇవాళ మళ్ళీ తెలంగాణ నాయకత్వం, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలే మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో తిరిగి రాయబోతున్నారు. ఆ తిరిగి రాయబోయేటువంటి అధ్యాయానికి నాయకత్వం అవుతున్నట్టు అన్న స్వామి గౌడ్ గారు, అదే రకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని వెంట తీసుకొని వస్తున్నటువంటి అన్న ఎల్లన్న గారు, మొత్తం కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో జేఏసీలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే సంబింపజేస్తున్నాం, కానీ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒకసారి చెవులు పిండకుండా ఉంటే అది వినదు అనేటువంటి అంశం వచ్చిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు రావాలా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్తంభింపాలా అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను బహుశా జేఏసీలో మేము అప్పీల్ చేయకపోయినా తెలంగాణ బిడ్డలుగా మీకు మనసులో ఉంది కాబట్టి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే మీరు వాలంటరీగా వచ్చి తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఈ సమ్మె సందర్భంగా జాయిన్ అవుతున్నందుకు మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేసి తల వంచి నమస్కారం చేస్తున్నా. మిత్రులారా, ఇవాళ యుద్ధం తప్పనిసరి అని డిసైడ్ అయింది. ధర్మ యుద్ధంలో శ్రీకృష్ణ రాయబారంలో శ్రీకృష్ణుడు ఎట్లా మాట్లాడినలో ఇలా సామాన్య కూడా అట్లనే మాట్లాడి వచ్చినాడు. యుద్ధానికి సై అని చెప్పి వచ్చినాడు. యుద్ధంలో గెలిచేది శ్రీకృష్ణ పక్షమే. శ్రీకృష్ణ పక్షానికి తెలంగాణ జేఏసీ, తెలంగాణ నాయకత్వం, తెలంగాణ ప్రజలు పాండవ పక్షం. సీమాంధ్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన వాళ్ళు కూడా మనకు సంబంధించి ఇక్కడి బిడ్డలు అనుకుంటున్నాం, వాళ్ళు కూడా అటున్న వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోక తప్పదు. తప్పనిసరిగా రాజకీయంగా సమాధి అవ్వాల్సినటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు కల్పిస్తారు. ఆ యుద్ధంలో ముందడుగేస్తున్నాం. చర్చలకు బహిష్కరణ చేసి వచ్చినాం. అన్ని ఒప్పించి అన్ని మాట్లాడి అనేక సందర్భాలు చెప్పినా వినకున్నా కూడా మనం చెప్పి వచ్చినాం. చివరి హెచ్చరిక చెప్పి వచ్చినాం. చివరి హెచ్చరిక స్వామన్న చెప్పినాడు, ముందు పారాలను ఉపసంహరించుకోండి, తర్వాత ఇప్పటిదాకా వచ్చినటువంటి జీవోస్ రద్దు చేసుకోండి. అప్పుడు మాత్రమే మనకు తెలిసి ఈ రాష్ట్రంలో నక్సలైట్లతోటి శాంతి చర్చలు జరిగినాయి. చర్చలు జరగకంటే ముందు దాదాపు 1.5 మంత్ ముందే సీజ్ ఫైర్ పేరుతోటి కాల్పుల విరమణ జరిగిన తర్వాతనే శాంతియుత వాతావరణంలోనే ఈ చర్చలు జరిగినాయి. కానీ ఉద్యోగస్తులు నక్సలైట్ల కంటే ఎక్కువగా తీవ్రవాదుల్లాగా చూస్తున్నారు మనల్ని. మొత్తం పారామిలిటరీ దళాలను పెట్టుకొని గంత భయం ఎందుకు, మేమేం చేయము, మేము ఈ ప్రాంత బిడ్డలమే అని అయినా కూడా 100 మంది పోలీసులను పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం అది సమంజసం కాదనే విషయాన్ని మంత్రివర్గానికి మొహం మీద చెప్పొచ్చినటువంటి ధీరోత్తముడు స్వామన్న యొక్క నాయకత్వంలో సకల జన సమ్మెలో మొత్తం సమాజాన్ని కదిలించగలిగేటువంటి శక్తి ఉన్నా కూడా తెలంగాణ జేఏసీ యొక్క పిలుపులో భాగంగా వాళ్ళతో పాటు కలిసి నడుస్తాం. అగ్రెసర్గా మనం ఉంటాం. తప్పనిసరిగా ఆ అగ్రెసర్లో పెద్దనలు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని తలవంచేటువంటి పెద్దనలు మీరు కూడా మాతోటి కలిసి కథం నడుస్తున్నందుకు అందరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ వచ్చే తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క పాత్ర, మా యొక్క పాత్ర భవ్యమైన రాష్ట్రాన్ని నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా రాష్ట్ర సాధన కోసం కలిసి నడతామని ఆ విజయం చివరి అంకంకి వచ్చినాం. తప్పనిసరిగా విజయం మనదే అని ఆ దిశగా పయనిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షకు నెరవేరబోయేటువంటి వాటికి ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. ఇండికేషన్స్ ఏంటంటే తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి లగడపాటి ఆస్తులన్నీ అమ్ముకోవడమే ఇండికేషన్. నిన్న మొన్న ఇప్పుడు ఆగమేఘాల మీద 14F ను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడమే
ఒక శుభ సూచకం. తప్పనిసరిగా తెలంగాణ వస్తుందనే దానికి శుభ సూచకం. కాబట్టి పోరాటంలో ముందుకు నడుద్దాం, మన తెలంగాణ సాధించుకుందాం. జై తెలంగాణ.